Dear students, good morning one and all. So myself am Jagan. So today this is accountancy అనగా వ్యాపార గణక శాస్త్రం. ఓకే, వ్యాపార గణక శాస్త్రం యొక్క సిలబస్ ఏంది, అందులో ఉన్న యూనిట్స్ ఏంటిదో we have discussed. So what is the syllabus and contents of accountancy syllabus? So we have the 5 units including of accountancy. Okay, CEC and MEC. So what is CEC and what is MEC? CEC, Civics, Economics, Commerce. You know very well these two, Civics and Economics, the previous 10th, 9th, 8th, 7th, 6th class. So you studying the Civics and Economics in social studies. Okay, and the third C you don't know. The third C is nothing but Commerce. Okay, so our subject is Commerce. Okay, accountancy is a part of commerce. Commerce not part of accountancy. Do you understand? Clear? So commerce లో accounting అనేది ఒక భాగం, కానీ అకౌంట్స్ లో కామర్స్ అనేది భాగము ఉండదు. మనకి సిఈసి అనగానే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. సివిక్స్ అంటే సి అంటే కదా సివిక్స్ పౌరశాస్త్రం, ఈ అంటే ఎకనామిక్స్ అర్థశాస్త్రం. ఈ పౌరశాస్త్రము అర్థశాస్త్రము రెండు కూడా మనము 10th క్లాస్ వరకు చదువుకున్నాము. మూడో సి తెలియదు మనకి సిఈసిలో. ఆ మూడో సిఏ వాణిజ్య శాస్త్రము. వాణిజ్య శాస్త్రం అనగా కామర్స్. వాణిజ్య శాస్త్రంలో ఒక భాగమే గణక శాస్త్రం, వ్యాపార గణక శాస్త్రము. దీన్ని అకౌంటెన్సీ అంటాం మనము. ఓకే, రైట్. సో ఇంకోటి అండ్ ఎంఈసి. ఎంఈసి అంటే ఏంటిది? ఎం అంటే మ్యాథ్స్, ఈ అంటే ఎకనామిక్స్, సి అంటే కామర్స్. గణిత శాస్త్రము, అర్థశాస్త్రము, వాణిజ్య శాస్త్రము. సో గణిత శాస్త్రము, అర్థశాస్త్రం మనము ఫస్ట్ క్లాస్ నుంచి చదువుకున్నాము. సి తెలియదు మనకి. సిఈసిలో థర్డ్ సి, ఎంఈసిలో థర్డ్ సి, ఈ రెండు సిలు ఓకే వాణిజ్య శాస్త్రము, కామర్స్. కామర్స్లో భాగమే అకౌంటెన్సీ. సో మనం ఇప్పుడు అకౌంట్స్ గురించి చెప్పుకుందాము. అకౌంటెన్సీ వ్యాపార గణక శాస్త్రం. సో వాట్ ఈస్ అకౌంటెన్సీ అండ్ హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దేర్ అండ్ హౌ మెనీ units in including of accountancy. So students, the first we discuss the syllabus. So we have the 5 units are there. 1 2 3 4 5 units, 10 lessons. So విద్యార్థులు చూడండి, ఇక్కడ గమనించండి. మనకి వ్యాపార గణక శాస్త్రంలో 5 యూనిట్లు ఉన్నాయి. మనకి 5 యూనిట్లలో 10 లెసన్స్ ఉన్నాయి. మనకి 10 పాఠాలు. సో ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ యూనిట్లో మనకి first second lesson. So see, in the first lesson, first unit, 2 lessons are there. Lesson number 1, introduction to accounting. మొదటి యూనిట్లో మనకి ఫస్ట్ పాఠం పుస్తక నిర్వహణ గణక శాస్త్రము. ఫస్ట్ యూనిట్ సెకండ్ లెసన్ రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఓకే, అకౌంటింగ్ సూత్రాలు, జంటపొత్తు విధానము. ఒకటో యూనిట్ రెండో లెసన్ మనకి. రెండో యూనిట్లో మనకి సెకండ్ యూనిట్ థర్డ్ లెసన్ సబ్సిడరీ బుక్స్. ఓకేనా, రెండో యూనిట్. మూడో లెసన్ ఏంటి మనకి? సహాయక చిట్టాలు. సెకండ్ యూనిట్ ఫోర్త్ లెసన్ ప్రిపరేషన్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్. రెండో యూనిట్లో నాలుగో లెసన్ సహాయక చిట్టా తయారు చేయటం ఎలా, అది నేర్చుకుంటాము. థర్డ్ యూనిట్ ఫిఫ్త్ లెసన్ క్యాష్ బుక్. మూడో యూనిట్లో 5వ పాఠం మనకి నగదు పుస్తకము. థర్డ్ యూనిట్ 6th లెసన్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. మూడో యూనిట్లో 6వ లెసన్ మనకేంటిది? బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక. ఫోర్త్ యూనిట్ 7th లెసన్ ట్రయల్ బ్యాలెన్స్.
4వ యూనిట్లో 7వ పాఠం ఏంటి మనకి అంకన. 4th యూనిట్ 8th లెసన్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. సో 4వ యూనిట్లో 8వ లెసన్ తప్పుల సవరణ. లాస్ట్ 5th యూనిట్ 9th లెసన్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ సోల్ ట్రేడింగ్ కన్సర్న్స్. సో 5వ యూనిట్లో 9వ లెసన్ మనకి ముగింపు లెక్కలు. 5th యూనిట్ లాస్ట్ 10th లెసన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. 5వ యూనిట్లో 10వ పాఠం ముగింపు లెక్కల తయారీ. సో let once again we discuss the introduction part. So this only, so what is the accountancy? Okay, who is the author of accountancy? What's the meaning and definition including of the first chapter? Okay, so చూడండి ఇక్కడ విద్యార్థులు, ఫస్ట్ యూనిట్లో మనకి ఫస్ట్ పాఠం పుస్తక నిర్వహణ అంటే వ్యాపార గణక శాస్త్రం చరిత్ర. వ్యాపార గణక శాస్త్రం అనగా ఏమి, దాని అర్థము, నిర్వచనము, అందులో ఉన్న భాగాలు, ప్రాముఖ్యత, ఓకే, వాటిని గురించి చెప్పబడేదే పుస్తక నిర్వహణ గణక శాస్త్రము. ద సెకండ్ రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అకౌంటింగ్ సూత్రాలు జంటపద విధానం అంటే వ్యాపార వ్యవహారాలను పుస్తకాలలో ఎలా నమోదు చేయాలి, వ్యాపార వ్యవహారాలను. సో ఆల్ దీస్ బిజినెస్ ట్రాన్సాక్షన్ హౌ టు రికార్డ్ ఇన్ ద బుక్ కీపింగ్. ఓకే, వీ హ్యావ్ టు స్టడింగ్ ఇన్ దిస్ సెకండ్ లెసన్ ఆఫ్ ఫస్ట్ యూనిట్. ద థర్డ్ వన్ సబ్సిడరీ బుక్స్, సహాయక చిట్టాలు. Subsidiary books means, so first introduction part is over, business transactions. So small scale industries like చిన్న కిరాణా షాపులు, చిన్న వ్యాపార సంస్థలలో చిట్టా పద్దులు రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలలో అనగా రిలయన్స్ అనుకోండి, స్పెన్సర్స్, బిగ్ బజార్, డీమార్ట్ ఇలాంటి వాటిల్లో వేల సంఖ్యలో వస్తువులు ఉంటాయి మనకి, లక్షల సంఖ్యలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి మనకి, ఫ్లిప్కార్ట్ అనుకోండి, అమెజాన్ అనుకోండి, ఇలాంటి వాటిలలో ఈ మార్కెట్ అంటే వాణిజ్య సంస్థలలో, పెద్ద పెద్ద వ్యాపార వాణిజ్య సంస్థలలో వేల లక్షల్లో వ్యాపార వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ రోజువారీ వ్యాపార వ్యవహారాలు వేలలో జరుగుతుంటాయి. కాబట్టి ఆ వేలలో జరిగే వ్యాపార వ్యవహారాలు అన్నిటినీ చిట్టా పద్దులు రాయడం చాలా కష్టసాధ్యము. అందుకనే వాటిని ఏం చేస్తాం మనము, ఆ చిట్టా పద్దులు రాయకుండా సహాయక చిట్టాలను తయారు చేస్తాము. సో నేను సహాయక చిట్టాలు లెసన్ చెప్పేటప్పుడు నేను అక్కడ మీకు వివరిస్తా ఎలా, హౌ టు మెయింటైన్ ద సబ్సిడరీ బుక్స్. సో ఓవర్కమ్. సో ఇన్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఈజీలీ వీ హ్యావ్ టు మెయింటైన్ ద బుక్ like bookkeeping, like every day, like we are say street kirana shop. In the street kirana shop, every day most of the transaction 50, okay, 0 to 50 transaction. This 50 transaction easily we have to record in the bookkeeping. So date, okay, and particulars. But lot of like 100, 200, 300, 1000, lakhs of transaction. When we have to maintain the bookkeeping, then lot of time waste. At the same time, paper, our time and price also we have to waste in this maintain the business transaction like entries. That's why we have to maintain the subsidiary books, separate books of accounts. Okay, సహాయక చిట్టాలు చెప్పాను కదా. ఇక్కడ అకౌంటింగ్ సూత్రాల్లో ఇక్కడ మనము చిట్టాపతులు రాయాలి అంటే చిన్న చిన్న వ్యాపార సంస్థలకి చిట్టాపతులు రాయడం చాలా ఈజీ మనకి, అంటే కొద్దిగానే ఉంటాయి మనకి. ఇప్పుడు మన ఇంటి పక్కన ఉన్న గల్లీలో కానీ కాలనీలో కానీ ఒక చిన్న కిరాణా షాప్ ఉంటే, ఒక కూరగాయల షాప్ అనుకుందాము, ఐరన్ షాప్ అనుకుందాము, అక్కడ మెడికల్ షాప్, అక్కడ మనకి రోజువారీ వ్యాపార వ్యవహారాలు పదుల సంఖ్యలో ఉంటాయి. 10, 20, 30, 40, 50 కంటే ఎక్కువ ఉండవు. కాబట్టి ఈ 50 వ్యాపార వ్యవహారాలని రోజువారీ పుస్తకంలో ఎవరు తీసుకున్నారు, ఏ రోజు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు అనేది రాయడము ఈజీ మనకి ఇక్కడ. కానీ పెద్ద పెద్ద వ్యాపార సంస్థ చెప్పినప్పుడు డీమార్ట్ లాంటి వ్యాపార సంస్థలలో కొన్ని వేల సంఖ్యలో వ్యాపార వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి ఆ అన్ని వ్యాపార వ్యవహారాలను చిట్టాపతులు రాసుకుంటూ కూర్చుంటే మనం వ్యాపారం చేయలేము. అంటే అవునా కదా, ఇప్పుడు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వ్యాపార వ్యవహారాలు కష్టం. కాబట్టి
వాటికి సపరేట్గా అంటే ప్రత్యేకమైన పుస్తకాలు తయారు చేస్తారు. ఆ ప్రత్యేకమైన పుస్తకాల పేరే సహాయక చిట్టాలు. ఇందులో మనము కొనుగోలు పుస్తకము, అమ్మకాల పుస్తకము, కొనుగోలు వాపసుల పుస్తకము, అమ్మకాల వాపసుల పుస్తకము తయారు చేయడం జరుగుతుంది మనకి ఇక్కడ. The 4 types of books we have to maintain in the subsidiary books: purchase books, sales books, purchase return book and sales return book. So easily maintained. బట్ చిన్న చిన్న వాటికి ఇప్పుడు మనము వెజిటేబుల్స్ ఉంటాయి, మనకి చాలా రకాలు ఉంటాయి, అన్నిటికీ రాసుకుంటే ఇక్కడ కూర్చోలేం కదా. అలా కూర్చుంటే ఏమైనా మనకి సమయం వృధా అవుతుంది, పేపర్ వేస్ట్ అవుతుంది, డబ్బు ఖర్చు అవుతుంది, వ్యాపారం కొనసాగదు. అంటే లాభాల కంటే నష్టాలు అధికంగా ఉంటాయి కాబట్టి here we have to overcome to the business transaction like generalizing and come to the subsidiary books. Okay, clear? Next, preparation of subsidiary books. ఇప్పుడే చెప్పాను. ఓకే, అంటే ఈ సహాయక చిట్టాలను ఎలా తయారు చేస్తారు, ఎన్ని పుస్తకాలు తయారు చేస్తారు ఇప్పుడు చెప్పుకున్నాం మనము. ఓకే, 4 పుస్తకాలు తయారు చేస్తాము. We have to maintain the 4 books. Okay, just we have discussed. The next 3rd unit, 5th lesson, cash book. So in the first introduction part already I told to you. So what is that? Cash book. In this cash book, business nothing but money. Without economic activity, we didn't record in this business transaction like bookkeeping. Cash book means everything including price. Okay, those cash transaction only. Business transaction there are 2 types. There are 2 types. Number 1, cash transaction and credit transactions. So cash transaction only we have to maintain in the cash book. Credit means like we have purchased today to the shop, from the shop, but amount paid tomorrow or after 1 week, after 1 month, after 1 year, that is called credit transactions. Okay, so cash book. నగదు పుస్తకము వ్యాపార వ్యవహారాలలో. ఓకే, వ్యాపార గణక శాస్త్రము అంటే వ్యాపారం అంటేనే పైసలు, మనీ, ద్రవ్యం, విత్తం. డబ్బు లేకుండా ఏది చేయలేము. అంటే వ్యాపార గణక శాస్త్రం అనేది డబ్బులను ఎలా సంపాదించాలి, ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కువ ఆదాయం వస్తుంది, మనకి ఎలా ఆదాయం సంపాదించాలో తెలియచేసేదే వ్యాపార గణక శాస్త్రము. గణిత శాస్త్రం తెలుసు మీకు, ఫస్ట్ నుంచి 10th క్లాస్లో గణిత శాస్త్రము, ఇంటర్మీడియట్లో గణక శాస్త్రము, డిగ్రీలో గణాంక శాస్త్రము, బిజినెస్ స్టాటిస్టిక్స్ అనమాట. ఓకేనా? సో హియర్ వి డిస్కస్ ద అకౌంటెన్సీ. అకౌంటెన్సీ నథింగ్ బట్ మనీ, ఆల్రెడీ వి డిస్కస్ దట్. సో వ్యాపార గణక శాస్త్రము, ఇది వ్యాపార గణక శాస్త్రంలో ప్రతిదీ ద్రవ్యంతో ముడిపడి ఉన్నది. ఓకేనా? నెక్స్ట్, బ్యాంక్ ఆర్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. సో బ్యాంకింగ్ సెక్టార్, ద సెన్స్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టార్. సో in our country and worldwide, the lakhs of banks are there, but their banks, what they are doing? So what is the necessary work? So బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అంటే బ్యాంకులో మనం ఏం చేస్తాము, we are deposit or withdraw and money transactions, money receiving. So nowadays everyone depending on banking sector, like through banks, debit card, credit card, Google Pay, Phone Pay, Paytm Pay, okay, and so digital money. So everyone depending on banking sector. Like the last we are seeing the last March to still now is going on Corona. So in this moment, physical money no one can use. Maximum 90% peoples, 90% human being, they are depending on the డిజిటల్ ట్రాన్సాక్షన్స్. అంటే ఇప్పుడు ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎప్పుడైతే మనకు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఫిజికల్ క్యాష్లో అంటే భౌతిక కరెన్సీ తీసుకోవడంలో ఇబ్బంది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేస్తున్నాము, బ్యాంకుల పైన డిపెండ్ అవుతున్నాము. అంటే బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకోవాలి, బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేయాలనే అవసరం లేదు. ఈరోజు డిజిటల్ మార్కెట్, ఏటీఎం ద్వారా కావచ్చు, పేటిఎం కావచ్చు, గూగుల్ పే, ఫోన్ పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎన్నో రకాల మనకి డిజిటల్ బ్యాంకింగ్ మనకి అందుబాటులో వచ్చినాయి. కాబట్టి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక, బ్యాంకుల గురించి తెలియజేసేదే బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్, బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టిక. నెక్స్ట్, ట్రయల్ బ్యాలెన్స్.
అంకన అంటే ముగింపు లెక్కలు. సో వీ నీడ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో హౌ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్? ఓకే, దిస్ ట్రయల్ బ్యాలెన్స్ సపోర్ట్ టు ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో హౌ టు ప్రిపేర్ వి డిస్కస్ ఆఫ్ ద ఫైనల్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎరర్స్, తప్పుల సవరణ. సో హ్యూమన్ బీయింగ్ everyone they did mistake in the business sense of business or our personal life, and wherever everyone somewhere they put the mistakes. So this mistake how to rectification? తప్పులు అనేది సహజం, అది వ్యాపారంలో కావచ్చు, వ్యక్తి తన సహజ జీవితంలో కావచ్చు, ఎక్కడైనా సరే తప్పులు అనేవి సహజంగా తెలిసి కొన్ని జరుగుతాయి, తెలియకుండా కొన్ని జరుగుతాయి, అనుకోకుండా కొన్ని వచ్చే ఉంటాయి. కాబట్టి ఈ తప్పుల సవరణ అంటే తప్పుగా రికార్డ్ అయిన వ్యాపార వ్యవహారాన్ని ఎలా సరిచేయాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాము. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎరర్స్. నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ సోల్ ట్రేడింగ్ కన్సర్న్స్, ముగింపు లెక్కలు. ఓకేనా? సో ఇన్ ద ఫైనల్ అకౌంట్ జస్ట్ నౌ వి ఆర్ డిస్కస్ అకౌంటింగ్ సైకిల్. సో బిజినెస్ ట్రాన్సాక్షన్, జర్నలైజింగ్, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ప్రిపేర్ ద ఫైనల్ అకౌంట్. సో దిస్ ఫైనల్ అకౌంట్, ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్. So how to prepare? So it is telling about final accounts. ముగింపు లెక్కలు. ముగింపు లెక్కలు అంటే పుస్తక నిర్వహణతోని ప్రారంభమై చివరికి ముగింపు లెక్కలు తయారు చేయడం జరుగుతుంది మనకి. మరి ఇక్కడ దాకా జరిగిన ఈ అకౌంటింగ్ చక్రంలో వ్యాపార వ్యవహారాలను చిట్టాపదులు రాయడము, ఆ రాసిన చిట్టాపదులని ఆవర్జాలు నమోదు చేయడము, నమోదు చేసిన ఆవర్జాల నుంచి అంకణాలను తయారు చేయడము, అంకణ సహాయంతో మనము ముగింపు లెక్కలను తయారు చేసి మార్కెట్లో ఎవరికైతే వ్యాపారం చేయడానికి వీలుగా ఉండే లేకుంటే అవకాశవాదులు ముందుకు వస్తారో వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ఆ నివేదికను అందజేయడం ద్వారా మార్కెట్లో ఎక్కడ వ్యాపారం చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎక్కడ లాభాలు ఉన్నాయి, మనకి ఎక్కడ నష్టాలు ఉన్నాయి, భవిష్యత్తులో వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఓకే, ఇవన్నీ కూడా మనము ఈ ముగింపు లెక్కల తయారీలో చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి సిలబస్. మనకి సో కామర్స్ మొత్తం మనకి 100 మార్క్స్. ఓకే, 100 మార్క్స్ పేపర్ మనకి. కామర్స్ అనగా వాణిజ్య శాస్త్రము, వాణిజ్య శాస్త్రంలో భాగమే ద కామర్స్ పార్ట్ ఆఫ్ అకౌంటెన్సీ. 50 మార్క్స్ కామర్స్, 50 మార్క్స్ అకౌంట్. అంటే వాణిజ్య శాస్త్రం 50 మార్కులు, గణక శాస్త్రము 50 మార్కులు. సో టోటల్ 100 మార్క్స్ పేపర్. ఓకే, సో ఎంటర్ ద వరల్డ్, నాట్ ఓన్లీ కామర్స్ స్టూడెంట్స్, ఎంటర్ ద వరల్డ్, రైట్? beggar to Ambani, everyone they need money. This money how to earn is telling about the accountancy. Without business no world is there today. The last previous years, like last 14-15 century, we are using the barter system, like exchange of goods and services. Now the mediator of money is there. This mediator money, everyone what we need, what we want, immediately we go to the and we approach the market, immediately we purchase. Here now we are not exchanging goods, just what we between money is there, that money is called accountancy. How to production money, where to investment, and how to earn, and how to success in the market. So commerce enter the world, evergreen, always commerce. Every day, if you know or not, everyone we are depending part of the commerce business. Like in the early morning, when we are wake up, immediately we go to the washroom and take the brush, like paste. This paste also business, buying and selling. Traders, they are selling, we are buyer. Consumer, okay, customer. When you buy the goods, then we are customer. When you utilize the goods, then we are a consumer. So consumer, the part of two role is maintained. Customer, at the same time consumer. Utilize the goods, he is a consumer. So buying the goods and selling, it's called business transaction, economic human activity.
హ్యూమన్ ఎకనామిక్ యాక్టివిటీ, ఇట్స్ కాల్డ్ అకౌంటెన్సీ. అర్థమైందమ్మా? చూడండి, వ్యాపార గణకశాస్త్రం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు మనము వ్యాపార వాణిజ్యం మీద ఉన్నాము. వాణిజ్యం అనగా ఏంది? డబ్బు, ద్రవ్యం, విత్తం. ఈరోజు డబ్బు లేని ప్రపంచాన్ని చూడగలమా అంటే అది మనము ఊహించలేని సమాధానం. అది అంటే ఊహించలేని ఆన్సర్ అన్నమాట. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు కామర్స్ పైన ఉంది. మొత్తం డాక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, బెగ్గర్ కావచ్చు, అమ్మాని కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ ప్రపంచం మొత్తానికి ఏం కావాలి ఈరోజు? మనకి ఏం కావాలి? చదువు, ఉద్యోగము. ఇంకా ఏం చేసినా లాస్ట్కి ఏం చేయాలి? మనము డబ్బు సంపాదించడం ఎలా? ఆ డబ్బు అనేదినే వ్యాపార గణక శాస్త్రం. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు కామర్స్ వైపు చూస్తుంది మనకి. అంటే ప్రపంచంలో ఉన్న మానవ వనరులు అందరూ కూడా వ్యాపారం చేస్తారు ప్రతిరోజు. వ్యాపారం చేయని వ్యక్తి అంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అదేంటి సార్ మీరు అలా అంటారు? మేము వ్యాపారం చేయట్లేదు కదా, వీఆర్ స్టూడెంట్స్, వేర్ వీ హ్యావ్ టు బిజినెస్. బట్ సీ వన్ థింగ్, ఎవ్రీ వన్ వీఆర్ ఇంక్లూడింగ్ పార్ట్ ఆఫ్ బిజినెస్. హౌ? I will explain. Every day when you are going to start from home to college or college to home, or so today we are absent to the college, like movie or any market or park or entertainment. Wherever you go, with money price. Without money, we can't serve to the world. ద్రవ్యం లేకుండా, డబ్బు లేకుండా ఏ పని చేయలేము. అంటే ఇప్పుడు పుట్టిన పిల్లవాడి నుంచి ఇప్పుడు మరణించే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బు వ్యాపార గణక శాస్త్రం మీద ఆధారపడి అనమాట. అంటే ప్రతి ఒక్కరికి పైసలు కావాలి. ఎందుకు కావాలి అంటే దే నీడ్ సమ్ గూడ్స్. చిన్నపిల్లడికి ఏం కావాలి? పాలు కావాలి. పాలు మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాలి, అవునా కదా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ వ్యాపార వ్యవహారం జరుగుతుంది. మనం కొనుగోలు చేస్తున్నాము, అవతల వ్యక్తి అమ్ముతున్నాడు. అంటే కొనుగోలు అమ్మకం, బయింగ్ అండ్ సెల్లింగ్. బిట్వీన్ వాట్ ఈస్ దేర్? మనీ ఈస్ దేర్. దట్ మనీ ఈస్ కాల్డ్ అకౌంటెన్సీ. వితౌట్ మనీ వీ కెన్ పర్చేస్ ఎనీథింగ్? నో. Is that no? So that's why the important of the commerce. Wherever go, simply available to the job for commerce. Okay? So students, this is called the syllabus and contents of the. So we have the 5 units, 10 lessons. 5 యూనిట్లకు మనకి 10 పాఠాలు ఉన్నాయమ్మా. ఇదంతా కూడా మనము మీరు నీట్గా రాసుకోండి చేయండి. మళ్ళీ నేను ఒక్కొక్క టాపిక్ చెప్పేటప్పుడు మీకు మళ్ళీ కూలంకషంగా ఇదంతా కూడా వివరిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనము వ్యాపార గణకశాస్త్రం యొక్క సిలబస్ కంటెంట్ చెప్పుకున్నాము. ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు మనకి వ్యాపారం అంటే ఏందో ఇప్పుడు చెప్పినా మీకు. ప్రతి ఒక్కరం కూడా వ్యాపార గణక శాస్త్రం అనగా ప్రతి ఒక్కరిని వ్యాపారంలో భాగం చేస్తుంది, వాణిజ్యంలో భాగం చేస్తుంది వ్యాపార గణక శాస్త్రం. ద్రవ్యం లేకుండా, విత్తం లేకుండా, డబ్బు లేకుండా ఈ ప్రపంచాన్ని మనము సాధించగలుగుతామా? పోటీ మార్కెట్లో పాల్గొనగలుగుతామా? పాల్గొనలేం. కాబట్టి ఈ పోటీ మార్కెట్లో మనము అడగటాలంటే మరి ఎలాంటి పోటీని తట్టుకోవాలి, ఎలాంటి వ్యాపారం చేయాలి, ఎక్కడ వ్యాపారం చేయాలి, ప్రతిదీ ఏ వస్తువు కొని అమ్మినా కూడా డబ్బుతో ముడిపడి ఉన్నది ఈరోజు మన మార్కెట్లో. మరి ఎలా సంపాదించాలి? వ్యాపార గణకశాస్త్రం అర్థం చూడండి. వినియోగదారుని సంతృప్తి. వినియోగదారుడు ఎప్పుడైతే సంతృప్తి చెందగలుగుతాడో అప్పుడు వ్యాపారం అనేది కొనసాగుతుంది. ఏ వినియోగదారుడైతే మనకి అసంతృప్తిగా ఉంటాడో అప్పుడు ఏ వ్యాపారం కూడా సక్సెస్ఫుల్గా విజయము సాధించలేదు. కావున ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం కోసము, మనిషికి రక్తము ఎలా ప్రవహిస్తుందో మన వ్యక్తిలో, అంటే రక్తం ఆగిపోతే మన మానవ దేహంలో ఉన్న అవయవాలు ఎలా ఆగిపోయి మనం ఎలా నిష్క్రమిస్తామో వ్యాపారంలో కూడా లాభం లేనప్పుడు వ్యాపారం కూడా అలానే ఆగిపోతుంది. కాబట్టి
ప్రతి ఒక్కరి వ్యాపారస్తుని ముఖ్య ఉద్దేశం ఏంటిది? లాభార్జన, లాభోద్దేశంతోనే, ఓకేనా, లాభాన్ని ఆర్జించడానికి వ్యాపారాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ వ్యాపారము ఎలా ఉండాలి? వినియోగదారుని సంతృప్తి పరిచే విధంగా ఉండాలి. అంటే సరసమైన ధరకి, సరైన ధరలో, అందరికీ అందుబాటు ఉండే ధరలో వ్యాపార వస్తువుని కొనుగోలు చేయాలి, అదేవిధంగా అమ్మకం జరగాలి. మరి కొనుగోలు అమ్మకాలు అనేవి దేనిపైన ఆధారపడితే మనకి? వస్తువు ఉత్పత్తి పైన ఆధారపడి ఉంటుంది మనకి. అంటే ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నామో వ్యాపార ప్రాంతానికి దగ్గరలోనే వస్తు ఉత్పత్తి జరగాలి, లేదా వస్తు ఉత్పత్తి జరిగే దగ్గరలోనే వ్యాపారాన్ని ప్రారంభించుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుంది? మనకి ఖర్చులు తగ్గి రాబడి అనేది పెరుగుతుంది మనకి. సో ఇది వ్యాపార గణకశాస్త్రం యొక్క అర్థము. కొనుగోలు అమ్మకాలు, వస్తు సేవలు అనేవి ఎలా ఉండాలి? డబ్బుతో కూడుకొని ఉండాలి, అంటే లాభార్జనతో కూడుకొని ఉండాలి. సేవ చేస్తున్నాము. ఎలా సేవ చేస్తున్నాము? ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక వస్తువుని నల్లగొండకి మనము సరఫరా చేయాలి అంటే నల్లగొండలో ఉన్న వ్యక్తికి ఈజీగా చాపీస్ కానీ, బోర్డు కానీ, టెక్స్ట్ బుక్ కానీ ఈజీగా అవైలబుల్లో ఉన్నాయి, అంటే సౌకర్యంగా ఉన్నాయి. అంటే ఎలా సౌకర్యం వచ్చింది మనకి? హైదరాబాద్లో ఉత్పత్తి అయి నల్లగొండకి సరఫరా చేసినాము. ఎలా? సర్వీస్ చేసినాము, అంటే సేవ చేసినాము ఇక్కడ. కానీ ఆ సేవ ఎలా ఉంది మనకి? ఇక్కడ డబ్బుతో కూడుకొని ఉన్నది మనకి. ఇంక్లూడింగ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ, హౌ విత్ ప్రైస్. ప్రైస్లెస్ ఇట్ ఈస్ నాట్ ఏ కామర్స్, విత్ ప్రైస్ ఈజ్ ఏ కామర్స్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఆఫ్ ది మనీ, ఎకనామిక్, హ్యూమన్ యాక్టివిటీ. సో ఇది అర్థం మనకి. నెక్స్ట్ బుక్ కీపింగ్. బుక్ కీపింగ్ అనగా ఏంటిది? మనకు వ్యాపార వ్యవహారం అన్నిటినీ ఒక పుస్తకంలో కాలానుగుణంగా రోజువారీ వ్యాపార వ్యవహారాలను నమోదు చేసే ప్రక్రియనే బుక్ కీపింగ్ అంటారు. అకౌంటింగ్లో ఒక భాగమే బుక్ కీపింగ్. అంటే ప్రతి వ్యక్తికి, ప్రతి వ్యాపారస్తునికి, ప్రతి విద్యార్థికి, ఎవరికైనా రోజువారీ జరిగే అన్ని వ్యాపార వ్యవహారాలు కావచ్చు, సబ్జెక్ట్స్ కావచ్చు, అన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం కష్టసాధ్యం. కాబట్టి విద్యార్థి అయితే తన తరగతి గదిలో తనకున్న సిఈసి, ఎంఈసి స్టూడెంట్స్ అనుకున్నాము. సో సిఈసి ఇప్పుడు చెప్పుకున్నాము, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అండ్ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. వీటిని సపరేట్ నోట్స్లో తయారు చేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా విద్యార్థి ఎప్పుడైతే ఈ సిఈసి లేదా ఎంఈసి విద్యార్థులు తనకు ఉన్న ఆ 3 పేపర్లని ఒకే నోట్స్లో రాయడం వల్ల ఎప్పుడైనా తరగతి గదిలో అధ్యాపకుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే మనము ఆ బుక్ మొత్తం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అంటే ఆ వ్యవహారాన్ని ఎక్కడ రాసినామో, ఏ డేట్ రాసినా మనకి తెలియదు. ఎందుకంటే మనుషులం కదా. కాబట్టి ప్రతి వ్యవహారాన్ని, అంటే నిన్న ఏం జరిగిందో చెప్పగలుగుతాము. ఇంకొద్దిగా తెలివైన వ్యక్తి 2 రోజుల క్రితం ఏమైందో జరిగిందో చెప్పగలుగుతాడు. ఇంకో వ్యక్తి 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, వారం వరకు జరిగిన వ్యవహారాన్ని చెప్పగలుగుతాము. కానీ లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, లాస్ట్ మంత్ ఏం జరిగింది అనేది ఎక్కడ, ఏ రోజు, ఏ సార్ ఏం చెప్పిండో అని చెప్పమంటే ఏ విద్యార్థి కూడా చెప్పలేడు, కష్టసాధ్యం. కాబట్టి ఏ పుస్తకంలో ఆ పుస్తకమే రోజువారీ డేట్ విధంగా కాలానుగుణంగా రాసుకుంటే అది మనము ఏ లెక్చర్ అడిగినప్పుడు ఆ లెక్చర్, ఆ నోట్స్ తీసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చెప్పడానికి సాధ్యపడుతుంది. దట్ ఈస్ కాల్డ్ బుక్ కీపింగ్. ఇప్పుడు అర్థమైందా? బుక్ కీపింగ్లో వ్యాపార వ్యవహారాలను నమోదు చేయడానికి ఉపయోగించే పుస్తకాన్ని బుక్ కీపింగ్ అంటాము. ఆల్ దీస్ బిజినెస్ ట్రాన్సాక్షన్ recording by book, it is called bookkeeping, orderly, particularly date wise. So no one can remember all those business transactions at a time. That's why we keeping the bookkeeping. That is called bookkeeping. Okay, ప్రధాన bookkeeping అంటే వ్యాపార వ్యవహారాలను భద్రపరిచే ఒక పుస్తకాన్ని బుక్ కీపింగ్ అంటాము. బుక్ కీపింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము? అకౌంటింగ్ స్టార్ట్ చేస్తాము. మరి అకౌంటింగ్లో ఏముందంటే వ్యవహారాలను గుర్తించడము, సంక్షిప్తపరచడము,
విశ్లేషించడము. ఆ వ్యవహారం అనేది అరువు వ్యవహారమా లేదా నగదు వ్యవహారమా? అరువు వ్యవహారం అనేది మనకి పుస్తకాల్లో నమోదు చేయము. నగదు పుస్తకంలో మనం ఏం చేసాము? నగదు వ్యవహారాలు మాత్రమే నమోదు చేస్తాము. అంటే వ్యాపార వ్యవహారాలు రెండు రకాలు. ఒకటి నగదు వ్యవహారము, రెండవది అరువు వ్యవహారము. నగదు వ్యవహారం అంటే ఇప్పుడు చాపీస్ కావాలి మనకి, ఇమీడియట్లీ నేను ఒక 5 రూపీస్ ఇచ్చాను షాపతనికి, నేను తీసుకున్నా, ఇది నగదు వ్యవహారం. అరువు వ్యవహారం అనగా అంటే మనం తెలంగాణ భాషలో ఉద్దెర అంటాం. మనము ఉద్దెర అంటే ఏంది? ఇప్పుడు కొనుగోలు చేసిన వస్తువుకి తర్వాత డబ్బులు పే చేయడము, ఇవ్వడం. అంటే రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, 1 వీక్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు. దట్ ఈస్ కాల్డ్ క్రెడిట్. అది ఉద్దెర, అరువు అని అనబడుతుంది మనకి. ఇది వ్యాపార వ్యవహారాల్లో 2 రకాలు మనకి. ఓకేనా? అయితే బుక్ కీపింగ్ అయిపోయిన తర్వాత బుక్ కీపింగ్లో ఉన్న వ్యవహారాలని మనం అకౌంటింగ్లో నమోదు చేస్తాము. అంటే ఇప్పుడు చెప్పినా కదా, ఏ వ్యవహారాన్ని నమోదు చేయాలి, ఎలా నమోదు చేయాలి అని తెలియజేసేదే అకౌంటింగ్. ఓకే. నెక్స్ట్ మూడవది అకౌంటింగ్ సైకిల్. అకౌంటింగ్ సైకిల్ అనగా మనకి వ్యాపార వ్యవహారాలను ప్రారంభించి ముగింపు లెక్కల వరకు తీసుకువెళ్ళేదే అకౌంటింగ్ సైకిల్. అంటే అకౌంటింగ్ చక్రం, వ్యాపార గణన చక్రం తెలుసు కదా. ఓకే. సో నేను మీకు ఇక్కడ తెలియచేస్తాను అకౌంటింగ్. చూడండి, అకౌంటింగ్ చక్రం. అకౌంటింగ్ చక్రం. సో ఈ అకౌంటింగ్ చక్రంలో ఫస్ట్ మనకి వ్యాపార వ్యవహారాలు, ప్రతి వ్యాపారంలో ఉన్న వ్యవహారాలను ఎలా గుర్తించాలి, అకౌంటింగ్ చక్రం. నెక్స్ట్ ఈ గుర్తించిన వ్యాపార వ్యవహారాలని చిట్టా పద్దులు తయారు చేయడము. చిట్టా అనగా పుస్తకము, చిట్టా పద్దులు. వ్యాపార వ్యవహారాలు ఇప్పుడు చెప్పినాం కదా, ఒక వస్తువు కొనుగోలు చేసినాము. వస్తువు కొనుగోలు చేసినప్పుడు ఇక్కడ మనకి 2 విధాల వ్యాపార ప్రయోజనం కలిగింది. మనము ప్రయోజనాన్ని కల్పించినాము. ఒక వస్తువుని, చాపీస్ని తీసుకున్నాం షాప్ నుంచి. మనం ఏం చేసినాము? వస్తువుని కొనుగోలు చేసినాము, చాపీస్ కొనుగోలు చేసినాము. అప్పుడు ఏమైంది? మనకి డబ్బు పోయింది అక్కడ. అంటే ఒక వస్తువుకి ప్రయోజనాన్ని కల్పించడం అంటే కల్పించిన వ్యక్తి తీసుకున్న వ్యక్తి అనమాట. అంటే అతను తీసుకున్నాడు డబ్బు, మనం ఏం చేసినాము? డబ్బుని ప్రయోజనం కల్పించినాము, వస్తువుని తీసుకున్నాం. కాబట్టి ఈ వ్యాపార వ్యవహారాన్ని చిట్టపద్దులు రాయడము, చిట్టా పద్దుల తర్వాత ఆవర్జ తయారు చేయడము, ఆవర్జాలను తయారు చేయడము. ఇందుకు చెప్పిన మీకు చిన్న చిన్న వ్యాపార వ్యవహారాలలో చిట్టా పద్దులు రాయడం చాలా సులువు మనకి. కానీ ఆవర్జాలలో చిట్టా పద్దులో మనకి నిల్వ తెల్చడం అనేది సాధ్యం కాదు. ఆవర్జాలు మనకి నిల్వ తెల్చడము సాధ్యపడుతుంది. ఆవర్జ తర్వాత మనకి అంకన తయారు చేయాలి. అంకన తర్వాత మనకి ముగింపు లెక్కలు, చూడండి, ఇది అకౌంటింగ్ చక్రం. వ్యాపార వ్యవహారాలను గుర్తించాలి, తర్వాత ఆ వ్యాపార వ్యవహారాన్ని చిట్టపద్దులు రాయడము. ఎక్కడ రాస్తుంది? బుక్ కీపింగ్లో రాస్తుంది. ఇలా చెప్పిన కదా మీకు. ఆ చిట్టపద్దులు మళ్ళీ ఆవర్జాలు తయారు చేయడము. ఆవర్జాల నుంచి ఏం చేస్తాము? మనము అంకణ తయారు చేస్తాము. అంకణ ఏం చేస్తాం? మనకి ముగింపు లెక్కలు తయారు చేయడానికి సహాయపడుతుంది. ఇక్కడ ముగింపు లెక్కలు చూడండి, మీకు వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తి అప్పుల పట్టిక. అంకన మనకి ఆ ముగింపు లెక్కలు అనగా వర్తకపు, లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తి అప్పుల పట్టిక తయారు చేయడానికి
సహాయపడుతుంది. మరి ఈ ముగింపు లెక్కలు మనకి ఎందుకు అవసరము అంటే భవిష్యత్తులో వ్యాపారం చేయదలిచే వారు ఆసక్తి అంటే వ్యాపారం చేయడానికి ఆసక్తి కలిగిన వారికి ఈ యొక్క నివేదిక వ్యాపార నివేదికను సమర్పించడం వల్ల వాళ్ళు ఎలా వ్యాపారం చేయాలి, ఎక్కడ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ లాభాలు వస్తాయి, ఏ సంస్థ ఏ వ్యాపారము వృద్ధిగా ఉంది అంటే రాబడి ఎక్కువగా వస్తుంది అనే ఆలోచన చేసుకోవడానికి ఈ వ్యాపార నివేదికలు అవసరం పడతాయి. మరి ఈ వ్యాపార నివేదిక ఎలా తయారు చేస్తామంటే చెప్పిన కదా, వ్యాపార వ్యవహారాలు, తర్వాత చిట్టా పద్దులు అంటే వ్యాపార వ్యవహారంలో ఎక్కడ మనము వ్యవహారం చేసినాము, ఆ చేసిన వ్యవహారం అది అరువా నగదా, ఎప్పుడు కొనం ఏందనేది ఇక్కడ చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి ముగింపు లెక్కలు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. వ్యాపార వ్యవహారాలు, చిట్టా పద్దులు, ఆవర్జాలు మరియు అంకన, ముగింపు లెక్కలు, వర్తకము, లాభ నష్టాల, ఆస్తి అప్పుల పట్టిక. ఓకే, ఇదంతా కూడా మనకి అకౌంటింగ్ చక్రంలో వస్తుంది మనకి. సో ఇప్పుడు మీకు సిలబస్, అర్థము, ఓకే, నిర్వచనము, తర్వాత బుక్ కీపింగ్, అకౌంటింగ్ సైకిల్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఖాతాల వర్గీకరణ చెప్పుకుందాము. ఆ వర్గీకరణలో మనకి మొత్తం ఇదంతా కూడా మీకు అర్థమవుతుంది మీకు. ఓకేనా? సో కామర్స్ విద్యార్థులు మీకు ఇది ఫస్ట్ టైం అంటే కామర్స్ అనేది మీకు ఎప్పుడు కూడా చదవలేదు కాబట్టి కొత్తగా ఉంటుంది. కొద్దిగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పినందుకు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మీకు అకౌంటింగ్ ఖాతాల వర్గీకరణ చెప్పడం జరుగుతుంది కాబట్టి అక్కడ మీకు సబ్జెక్ట్ గురించి కూలంకషంగా అర్థమవుతుంది. అంటే వ్యాపార వ్యవహారం అంటే ఏంటిది, చిట్టా పద్దులు, ఇవన్నీ కూడా మీకు తెలియచేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. సో ఇదంతా కూడా అకౌంటింగ్ చక్రము, అకౌంటింగ్ బుక్ కీపింగ్. అయితే గణిత శాస్త్రం యొక్క పితామహుడు ఎవరు అంటే లూకా పాసియాలి. లూకా పాసియాలి. లూకా పాసియాలి. ఎయిటీన్త్ 18వ శతాబ్దంలో లూకా పాసియాలి అనే వ్యక్తి ఈ వ్యాపార గణితశాస్త్రాన్ని తన అర్థశాస్త్ర గ్రంథంలో ద్వంద్వ పద్దు విధానంలో ఈ యొక్క వ్యాపార గణిత ప్రాముఖ్యతను చెప్పడం జరిగింది. ఓకేనా? 18th సెంచరీ లూకా పాసియాలి. ఈ లూకా పాసియాలి ఇటలీకి చెందిన ఓకేనా? ఆథర్ ఆఫ్ అకౌంటెన్సీ లూకా పాసియాలి. ఇన్ 18th century he was introduced is a double entry system and is given to the importance of accountancy. 18th century is from Luca Pacioli from Italy. ఓకే, సో విద్యార్థులారా ఇంతవరకు మనం ఇప్పుడు ఈరోజు అర్థము, నిర్వచనము, అదేవిధంగా బుక్ కీపింగ్, అకౌంటింగ్ చక్రము ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. మనకి నెక్స్ట్ క్లాస్ we discuss about the classification of accounts and types of accounts. So how many types of accounts are there and how to prepare the business journal entries, ledger, trial balance and financial statements like financial accounts. So we discuss the next class. Okay, thank you. Good morning one and all. Myself Jagan as a commerce lecturer. So today we discuss about accountancy. Last previous you studying first to 10th class, you all are, you know very well, you get pass
SSC. Okay, in the SSC, 6th to SSC, you know very well, Telugu, English, Maths, Science and Social. So in the accounting, the social, so they are divided 4 types: geography, economics, civics. Okay, you know very well that. But in this accountancy, this is your first chapter, the intermediate based first. So accountancy is a part of commerce. Actually, CEC. CEC means the first C is going on civics. Second one E. E means economics. The last one C means commerce. So commerce is a part of accountancy. In commerce, 100 marks paper. So commerce part of the accountancy. So this accountancy 50 marks and commerce 50 marks. So now we discuss the accountancy. So what is the accountancy? Accountancy is nothing but money. So how to produce the money and how to earn the money. So what is the money? Now we are discuss. So accountancy. So first introduction. Accounting is one of the fastest growing professions, not only in our country but also in the entire world. The same thing like this accountancy, not only we are using in our country, so entire the world they are using the accountancy, because so everyone want the money. So this money how to produce and how to use. So the next one, accounting is a science and is often called as the language of business, where business is a continuous human economic activity. So see students, listen here, point here, continuous human economic activity aiming but at making profit by producing or buying and selling goods or providing service for a price. So without price there is no service. So whatever we have to provide the service with economic activity. Economic activity nothing but with money. Like so in the market or in the society, we so many service we have done. So service means like one blind man, we help to cross the road. On that time we didn't pay the any money to him and we didn't receive from him. Yes or no? That is called service. That is called non-economic activity. So economic activity means everything including of the price. So in the sense of language, which language? Accounting is a science and is often called as the language of business. But here see, where business is continuous, human economic activity is important. Every human, what is their aiming? Making a profit. So how to get the profit? By service. So this service also including a price. Without price servicing, that is called non-economic activity. With price of service, it is called economic activity. Like we buy the pen or pencil or notebooks or whatever. So there are 2 transactions including of the service. The first one, so we don't know where we have to purchase the goods. So we are going to the market. We buying the pen or pencil and notes or whatever. Then we are given money and they provide goods. Simply we are pay the money and get the notebooks and pens. In this including of the transaction, service is there because those merchant or trader, they are buying the manufacturer and they service to one place and they are given to us. So this including price is there. In price including of the service. So it is the introduction of the accountancy. Okay. In the accountancy sense, the first 1941
Luca Pacioli. Luca Pacioli is the author of accountancy. Luca Pacioli. The 18th century, he was established double entry system, double entry accounting system. He mentioned he has given importance of accountancy. Yes, friends, just now we discussed what is the introduction part of accountancy. Okay, so now let's come to the bookkeeping. So you know very well the meaning of book and keeping also. So what is the bookkeeping? In sense of accountancy, bookkeeping is a very, very important topic. So what is the bookkeeping? See here, bookkeeping is the branch of knowledge that reveals how to keep a record of business transactions. So just now we discussed the introduction part. In accountancy, nothing but money. So produce of money and how to expense. So in this bookkeeping is a branch of knowledge that reveals how to keep a record of business transactions. So business transaction, just now we are discussed two transactions, like we are buying the pen to the traders. So then including our two transactions there, giving and receiving. Okay, so we are giving the money and traders given to the any goods. So two transactions, every business transaction including of two accounts depend. So records, how to record? So those transactions, last we have purchased the pen or pencil or book. So those transactions, how to keep and where to keep. Okay, that is telling about the bookkeeping. So bookkeeping the records like transaction. Yesterday what we did purchase and today, tomorrow. So these days or last month, last year. So what we have purchased. So what is the price? Where you have to purchase. So this is the discussion about the merchant. So businessman. That is called able to how to keep a record of business. It is not possible for any businessman to remember number of transactions throughout the year. Therefore, the traders records all these transactions in a set of books is called bookkeeping. So students, now understand what is bookkeeping? Bookkeeping is a recording of the transactions. So in one day, one house, small family or small market and big markets, state, country and the world. Enter the world, any businessman, those who are started the business, those businessmen, everyone, not only businessman, whatever, we are also students and teachers, we are not remember all those transactions. So in the human being, they not reserve, they not save all transactions, all type of transactions or knowledge. That's why we have to maintain the book that is called the sense of accountancy, bookkeeping. It is not possible. No one can possible for remember all those transactions. Yesterday, what we done and 2 days back, 3 days back, 1 week back, what we done? Did you tell? No. That's why businessmen and students and who are the working human being, they are recording some transactions. So systematically. So that is called bookkeeping. Next, after completion of the bookkeeping, what we record in here? Business transactions. All those business transactions recording by bookkeeping. If you want after 3 years. So what we done, like this is a 2020 year. So in 2018, where you have to purchase the goods or bags, pens and what we need are necessary goods, okay, whatever. Then easily we are compared the last 18 to 20. So how to fluctuate the prices?
increase or decrease. So where is the good quality goods and reasonable price? We have to search them, because how it is possible? Because of we keeping the book. Then easily we find out. So we are going to so Big Bazaar or Reliance or Spencer or more, and wherever we have to go. Then the reasonable price we have to available. So this is the looking for the previous year, or if growth the business, then where we have to purchase, like any shops. Then that is purpose. Those who are making and useful these transactions, they need the bookkeeping transactions. In the bookkeeping transaction, only we have to record economic activity. Just now we discuss. Economic activity means with price. Without price, that is called non-economic activity. Those non-economic activity we didn't record in the bookkeeping. In bookkeeping, only recording economic activities like price. See, completion of the end of the bookkeeping, we start the accounting. Accounting is considered as a system which collects and processes the financial information of a business. This information is reported to the users to enable them to make appropriate decisions. So as a businessman, so I need the business. So how to run the business market? Like we are taking the L&T finance or Reliance, also other finance. So become as a businessman. So how to run the business? So how do we know? Then we collect the business transaction from bookkeeping. Then easily we have to start the business. So how to this run the business? This is called accounting what? Business transaction. Business transaction already recording the bookkeeping. Here accounting is considered as a system which collects or processes the financial information. Financial information nothing but the economic activities. So this information is reported to the users. So those who want these financial transaction reports, they need to enable them to make appropriate decisions. They are taking the decisions. So we have to start. Where we have to put investment. Okay, this is called accounting. So bookkeeping, accounting. The next one, accounting cycle. So what is the accounting cycle? See, accounting cycle. So accounting cycle nothing but the first we discuss business transactions. Business transaction. So see students, so just now we are discussing about the introduction part, bookkeeping, accounting. Now we are discussing about accounting cycle. So these three parts are very important in the accountancy. The first introduction, business transaction. The second one, bookkeeping. All these business transactions recording in bookkeeping. After completion of the bookkeeping, we start the accounting. Okay, and after accounting, we have to done by accounting cycle. So what is the accounting cycle? Just remember first to end. So accounting cycle, first business transactions, buying and selling. So buying and selling, including of two accounts are there, two transactions. One is a giver, another is a receiver. Two are there. So business transaction, like for example, so how to include in the two transactions, including of the business transaction, like we are buying the watch. Okay, we and another person, two persons are there. We are giving opportunity and they are receiver, giver, receiver. So we, like I, buyer, another is a seller. So two persons are there, buyer, seller. Buyer is giving the opportunity and the seller receiving. Seller nothing but trader. Okay,
So buying and selling, business transactions, including of two persons, giving, giver and receiver. Two transactions are there. Okay, so it is called business transaction. So these transactions we have to keeping in bookkeeping. So the next one, generalizing. So how to generalize? So business, once again, see mind here, business transaction only for economic activities. Okay, economic activities only business transaction. Non-economic activity like our mother cooking it home and she served to us. Okay, so it is called non-economic activity. Those non-economic activity transactions we can't record in the bookkeeping. In bookkeeping, we record only economic activity, which is the priceable, not priceless. Priceless is called non-economic activity. Okay, which price? Those price, that is called economic activities. It is called business transaction. So this transaction, generalizing, journal, like we have to prepare, just now prepare right now, buyer, seller, giver, receiver. The transaction, it is called generalizing. So generalize, business transaction, generalize. So those transactions, economic or non-economic activity, we have to find out here, where generalizing. We have to prepare the journal entries. The next one, ledger posting. Ledger posting is nothing but personal account. So ledger posting. So here, business all transaction generalize the journal entry, and ledgers the specification of persons. Like here, Raju, Ramu, Rahim, Roshan. Okay, so 1, 2, 3, 4 persons are there. So these persons, they are done by their transaction. All these business transactions, right? So these transaction, economic activity transactions are non-economic, like with price or priceless. This transaction generalize here. It is called journal entry. So in the sense of ledger, we have to separate book maintain the Raju, Ramu, Rahim and Roshan. So it's called ledger posting. So journal is not giving the balancing, but ledger is simply find out the balance. So what is the balance mean? Next, after comes the ledger, trial balance. Trial balance is useful the financial statements. Financial statements. So trial balance. So what is the debit and what is the credit? So we classify this one, the next class. So first trial balance. Okay, trial balance useful to the financial statement. Financial statement including of trading account, profit and loss account and balance sheet. So trading means, so these all these business transactions like accounting cycle, business transaction. Next, journalize means journal entries, and after ledger, trial balance and balance sheet. Remaining business transaction. It is called accounting cycle.